హైదరాబాద్ మహానగరంలో భారత ప్రభుత్వం గుర్తించిన 11 కళాశాలలు అందులో కాజాగూడలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా గుర్తించబడినందున డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు అభినందనలు తెలియజేస్తూ కళాశాలలో పనిచేయుచున్న సిబ్బంది మొత్తం వారి సహచర మిత్రులతో సహా ప్రతి హెడ్స్ కూడా డైరెక్టర్ రామేశ్వరరావు పనిచేస్తూ మిగతా వారితో పని చేయించారు. వారు పనిచేసి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉండాలంటే మనం పనిచేసే దగ్గర పరిశుభ్రంగా ఉండాలని తెలియజేసిన రామేశ్వరరావు తెలియజేయడమే కాదు వెంట ఉండి అందరితో పరిశుభ్రం చేయించారు. ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుతుందని ఆదినారాయణ మాట్లాడుతూ కార్యక్రమంలో చీఫ్ లక్ష్మీకాంతరావు, అమర్నాథ్, డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ విద్యాసాగర్ చంద్రకళ, వై పద్మ, అగర్వాల్, తిలక్, భరత్, సరస్వతి, సునీత, కె సుధాకర్, రామ్మూర్తి, గోపాల్, గఫార్, అంజయ్య, సాగర్, దుర్గా ప్రసాద్, ప్రకాష్, షేక్, మాజిక్, వెంకటేష్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డైరెక్టర్ రామేశ్వరరావు మాట్లాడుతూ రేపు మొక్కలు పెంచే కార్యక్రమం ఉన్నదని, ఎల్లుండి బ్రిడ్జి అందరితో చేయిస్తామని, అందరూ ఇష్టంగా పనిచేయాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని తెలియజేసిన డైరెక్టర్ రిపోర్టర్ బద్రి ఇచ్చారు. మిగతా సిబ్బంది అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ జరిగింది. తర్వాత రెండవ రోజు కార్యక్రమంలో మనం ఈ మొక్కలు నాటడం జరుగుతుంది. తర్వాత 3వ రోజు కార్యక్రమం కూడా ఈ ఆవరణని మళ్ళీ శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. 3వ కార్యక్రమం ప్లెడ్జ్ చేయాలి. 3వ కార్యక్రమం ప్లెడ్జ్, క్లీనింగ్, ప్లాంటేషన్ అండ్ ప్లెడ్జింగ్. 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 3 ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూషన్. ఇది ఒక మళ్ళీ నెక్స్ట్ ప్రీ ప్లాంటేషన్, ఆ తర్వాత లాస్ట్ డే ప్లెడ్జ్ ఒకటి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడి నుంచి నేను టాపిక్ తీసుకొని వస్తాను అనుకోండి. ఇక్కడి నుంచి నేను టాపిక్ తీసుకొని వస్తాను. ఓకే, ఫోటో చెప్పి తీస్తామా? వీడియో బాగుంది మేడం. సార్ ఇక్కడ
సార్ ఇక్కడ లైక్ చేయకపోతే లైక్ చేయండి. మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.